సింహరాశి వారికి 15, 16, 17వ తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సింహరాశి వారికి నిజంగా ఈ వీడియో అనేది మీ కంటపడినా, అలాగే ఈ వీడియోని మీరు చూసినా ఎంతో అదృష్టవంతులవుతారండి. ఎందుకు అనంటే వీడియో కోసమని మాత్రం అనుకోవద్దు. మీ జీవితంలో ఇన్నాళ్ళ నుంచి ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో సతమతమవుతున్నటువంటి మీకు ఈ వీడియో ద్వారాగా ఎంతో ఓదార్పు, ధైర్యము అనేది కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలతో జవాబు దొరకనటువంటి ప్రశ్నలతో మీరు ఎంతగానో అలసిపోయి ఉన్నటువంటి మీ ప్రశ్నలకు మానసికంగా మీరు పడేటటువంటి ఘర్షణకు, సంఘర్షణకు ఈ వీడియోలో మీకు మంచి మంచి సమాధానాలు దొరుకుతాయి. కాబట్టి వీడియోని మీరు పూర్తిగా చూడండి. మీకు ఈ 3 రోజుల్లో వచ్చేటప్పటికి చాలా బిజీగా ఉండటం అనేది జరుగుతుంది. ఈ సింహరాశి వాళ్ళొచ్చేటప్పటికి వ్యక్తిగతంగా చాలా మంచివారండి. కష్టమైనటువంటి అంటే లైఫ్ స్టైల్ ఎక్కువగా వీళ్ళకి ఉంటుందన్నమాట. వీరి జీవితంలో చిన్నతనం నుంచి కూడా వీళ్ళు ఎక్కువగా కష్టాలను, సమస్యలను చూస్తూ వాటి మధ్య పెరుగుతూ ఉంటారనమాట. ఎక్కువగా కూడా వీరి వయసుకు మించినటువంటి బాధలు, వయసుకు మించినటువంటి బరువులు, బాధ్యతలు కొంతమందికైతే చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలన్నీ కూడా మీద వేసుకొని లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి ఈ సింహరాశి వాళ్ళకు ఉంటుందన్నమాట. అలా ప్రతీదీ కూడా అన్ని కష్టంతో వీళ్ళు కూడబెట్టుకున్నది ఏదైనా సరే, అంటే పిత్రార్జిత ఆస్తులు కానీ, తండ్రుల ద్వారా వచ్చినవి కానీ, ఇట్లా పెద్దవాళ్ళ తరపు నుంచి వచ్చినటువంటి ఆస్తులతో వీళ్ళు అనుభవించిందంటూ చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా కూడా వీళ్ళ కష్టంతో వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు స్వయంగా నిలబడినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ సింహరాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి. వీళ్ళు పైకి ఏంటంటే గంభీరంగా ఉంటారు. అలాగే వీరు చాలా ధైర్యాన్ని కలిగి ఉంటారు. కాబట్టే వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, అంటే చెప్పుకోలేని సమస్యలు ఎన్నిటికో కూడా వీళ్ళేంటంటే చాలా సునాయాసంగా ఇబ్బంది పడ్డప్పటికీ ఆ సమస్య నుంచి చాలా తెలివిగా, చాలా త్యాగచక్యంగా బయటికి రావటం అనేది జరుగుతుందన్నమాట. అలా అడవికి రాజు సింహం. అలాగే వీరు కుటుంబ సభ్యుల్లో వచ్చేటప్పటికి వీళ్ళేంటంటే రాజుల్లాగా ఉంటారు. అలాగే జీవితంలో కూడా మేము ఎక్కడా కూడా తగ్గకూడదు, మేము 10 మందిలో ఒకరిలాగా ఉండకూడదు, మాకంటూ ఒక ప్రత్యేక స్థానము, మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండాలి అని చెప్పేసేసి జీవితంలో కష్టపడటానికి ముందడుగు ఉంటారు. ఎక్కువగా మేము ఏమోలే ఎట్లాగొట్లా జరుగుతుందిలే అని చెప్పేసి వీళ్ళేంటంటే కాంప్రమైజ్ అవ్వటము, సర్దుకోవటము ఇలా ఉండదు. వీళ్ళేంటంటే మేము సంపాదించుకోవాలి, మేము మంచి గుర్తింపు తెంచుకోవాలి, మేము మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలి, పలానా ఓళ్ళు అనంటే అని చెప్పేసేసి వీళ్ళేంటంటే ఒక గుర్తింపు కోసం ఎక్కువగా తపన పడుతూ ఎదురు చూస్తూ ఉంటారనమాట. దానికి తగినట్లుగానే వీరి యొక్క జీవన విధానాన్ని కూడా మార్చుకుంటూ ఉంటారు. ఎవరితోనైనా సరే వీరు ఎక్కువగా మాట్లాడరు, ఎక్కువగా కామ్గా ఉంటారనమాట. ఏదైనా సరే 10 మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉన్న కాడ ఒక మాటతోటే అక్కడ ఏంటంటే వాళ్ళు అక్కడ ముగింపు అంటే దానికి ఆన్సర్ అనేది చెప్పేసేసి పక్కకు వెళ్ళిపోతారనమాట. కాబట్టి నలుగురిలో వీరికి గౌరవం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే వీరికి జాలి మనస్తత్వం అనేది కూడా ఉంటుంది. అంటే ఎదుటివారికి చేతనైనటువంటి సహాయం చేయటం వలన ఆ దేవుని యొక్క ఆశీర్వాదం అనేది కూడా వీరికి పుష్కలంగా ఉండి బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే పైకి గంభీరంగా కనిపించినప్పటికీ, కోపం వస్తున్నప్పటికీ, అరిచినప్పటికీ వీళ్ళకేంటంటే లోపల మాత్రం చాలా ప్రేమ అనేది ఉంటుంది. కుటుంబ సభ్యుల మీద, ఇట్లా నమ్ముకున్నటువంటి వారి మీద నమ్మకంతోటి చాలా ప్రేమగా ఉంటారనమాట. నిజంగా చెప్పాలంటే వీరి ప్రేమను పొందటం ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే వీరు ఇక ఎక్కువగా కూడా ఎక్కువగా వ్యాపారంలో కానీ, బిజినెస్లో కానీ ఇలాంటివి చేసినప్పుడు వీరి సొంత తెలివితేటలు ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటారు. అంటే కొత్తగా ఏదైనా క్రియేట్ చేసుకోవటము, ఇంకా బాగా లాభాలు రావాలంటే మనం ఏం చెయ్యాలి అని చెప్పేసేసి ఎక్కువగా సొంత తెలివితేటల వల్ల వీళ్ళు ఊహించిన దానికన్నా కూడా రెట్టింపు సంపాదనను చూసి సంతోషపడటం అనేది జరుగుతుంది. అలాగే పరిస్థితులతో కూడా చాలా
పోరాడి పోరాడి అలసిపోయి విసిగిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే వీరి కష్టాన్ని కూడా ఎవరన్నా అర్థం చేసుకుంటారా, వీరికి ఏదన్నా సహాయం చేస్తారా, ప్రేమగా ఒక పలకరింపు కానీ ఒక ఓదార్పు కానీ ఇలాంటివి ఏమైనా దొరుకుతాయా అని చెప్పేసేసి అంటే జనాల దగ్గర ఎదురు చూడటము అలాంటివి చేయటం అనేది చూశారనమాట. మమ్మల్ని అర్థం చేసుకుంటే బాగుండు, మా మీద కాస్త ప్రేమ చూపిస్తే బాగుండు, మా మీద కొంచెం జాలి చూపిస్తే బాగుండు అని చెప్పేసి ఎదురు చూశారు. కానీ ఎక్కడా కూడా వీరికి అటువంటి ఓదార్పు అనేది దొరకలేదు. కాబట్టి చివరికి అంటే వీళ్ళు అనుకుంటూ ఉంటారు, జనం అంటేనే ఇది, ఇక మనం ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు, మన ప్రయాణం మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, చేసుకోగలిగితే మనం చేసుకోవటం, లేదంటే మెదలకుండా సైలెంట్గా ఉండటం. మనం ఎదుటి వారి నుంచి ఏది ఆశించకూడదు, ఆశించినా కూడా ఎటువంటి ఫలితం అనేది మనకు దక్కదు. కాబట్టి అంటే జనాన్ని పూర్తిగా స్టడీ చేశారు అని అంటారు చూడండి, అట్లా జనాన్ని పూర్తిగా చదివారనమాట వీళ్ళు. అలా జనంలో ఎక్కడా కూడా మంచితనము మానవత్వం అనేవి ఈ రోజుల్లో కరువైపోయి వీరికి కనిపిస్తుందనమాట. కాబట్టి వీరు కూడా అంత కఠినంగా మనం ఉండకపోయినా కాస్తో కూస్తో జనానికి మనకు ఉన్నంతలో సహాయం చేయాలి అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకొని తప్పొప్పులు డిసైడ్ చేయడానికి మనుషులు అన్నీ ఆ భగవంతుడు చూసుకుంటాడని చెప్పేసేసి వీరి ప్రయాణం వీరు చేసుకుంటూ ఉంటారనమాట. అంటే వీరి జీవితంలో పరిస్థితులు నేర్పిన పాఠాల కన్నా కూడా వారి చుట్టూతా ఉండేటటువంటి మనుషులు నేర్పిన గుణపాఠాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. దానివల్ల చాలా వరకు కూడా అవన్నీ ప్రతీది కూడా అనుభవాలుగా మారి వీరి జీవితంలో ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. అలాగే మీకేంటంటే ఈ 3 రోజుల్లో వచ్చేటప్పటికి చాలా వరకు కూడా బిజీగా ఉండటం అనేది జరిగిద్ది. ఆ బిజీకి తగ్గట్లుగా డబ్బును కూడా చూడటం అనేది జరిగిద్ది. అంటే ఈ 3 రోజుల్లో మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మీకు అప్పుల సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా తీరిపోతాయి అన్నమాట. అలాగే కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెంచుకుంటారు. అంటే గృహానికి సంబంధించినటువంటి ఏదన్నా ఆలోచన గానీ, లేకపోతే అంటే ఏదన్నా కొనాలి, భూములవ్వచ్చు, పొలాలవ్వచ్చు, ఏదన్నా కొనుగోలు చేసేటటువంటి ఆలోచనలో మీరు ఉంటూ ఉంటారనమాట. ఏదైనా సరే చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, ఏదన్నా కొనుగోలు చేసేటటువంటి ఆలోచనలనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొత్త ఆలోచనలు అంటే వ్యాపారస్తులు గానీ, కొన్ని ఉద్యోగస్తులైతే కొంత ఒప్పందాలు ఏదన్నా కుదుర్చుకోవటము, ప్రమోషన్స్ రావటము, వాళ్ళకి శాలరీస్ పెరగటము, వారి యొక్క పనితనాన్ని ఎదుటివారు గుర్తించడం ఇలాంటివనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే మీకేంటంటే విద్యార్థులకు బాగుంటుంది. విద్యార్థులకు మంచిగా మార్కులతో పాస్ అవ్వటం అనేది జరుగుతుంది. మీకు కొంచెం ఏంటంటే అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటున్నాయి ఈ మధ్య. కాబట్టి ఆరోగ్యం మీద మాత్రం ఖచ్చితంగా మీరు దృష్టి ఉంచాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. అలాగే తోటి వారికేంటంటే మీకు చేతనైనటువంటి సహాయం అంటే అది మాట సహాయం అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా ఒక రూపాయి సహాయం అవ్వచ్చు. ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. అవి చేయటం వలన మీకున్నటువంటి శని సమస్యలనేవి మీ జీవితంలో పోయి మీకు కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దానం అనేది దరిద్రాన్ని దూరం చేస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. అలాగే నలుగురిలో మీరు మాట్లాడేటప్పుడు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అనంటే మంచి మాటలు చెప్తున్నా కూడా ఈ రోజుల్లో మంచిలో కూడా చెడు వెతుకుతున్న రోజులు కాబట్టి జాగ్రత్త అనేది చాలా చాలా అవసరము. అలాగే స్త్రీ పురుషులు కూడా అంటే ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, మీరేంటంటే ఎక్కువగా శుభవార్తలు వినేటటువంటి అవకాశం అనేది ఉంది. ఏలినాటి శని అనేది మీకు దూరమైందని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అలాగే మీకేంటంటే ఎక్కువగా కొన్ని ఒక్కొక్కసారి ఏంటంటే గబా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అలాంటప్పుడు మీరు కొంచెం ఆలోచించి కాస్త ఇంట్లో కుటుంబ సభ్యులతో గానీ ఇట్లా కొంచెం ఆలోచించి మీరు జాగ్రత్త పడి ఒక నిర్ణయం తీసుకోవటం అనేది చాలా మంచిది. కొత్త వ్యాపారాల ప్రయత్నాలు చేస్తారు. అలాగే మీరేంటంటే శివుని ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. సోమవారం పూట ఇంట్లో శివుడికి పూజ చేసుకోవటం, అలాగే శివాలయానికి వెళ్ళటము, కాస్త శివునికి అభిషేకం చేయటము, మీ స్తోమతకు తగ్గట్లుగా నీటితో అయినా పాలతో అయినా ఇట్లా అభిషేకం చేయటం వలన మీకు చాలా వరకు కూడా సమస్యలు తగ్గి మీ జాతకంలో దోషాలు పోయేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మీరేంటంటే కొంచెం ఎవరికన్నా వస్త్రాలు దానం చేయటం అవ్వచ్చు, అలాగే బియ్యం కొంచెం దానం చేయటము, ఇట్లా కొన్ని దానాలు చేయటం వలన ఏంటంటే మీకు చాలా వరకు కూడా
సమస్యలు తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంది. అంటే గ్రహాల్లో దోషాలనేవి ఉంటాయన్నమాట. ఇట్లా అసలు మాకెందుకు ఇలా జరుగుతుంది? అది ఇది అని చెప్పేసేసి మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అవేంటంటే ఈ గ్రహాల దోషాల వల్ల మన చేతులతో తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల అవ్వచ్చు, లేకపోతే మన నోటి మాట ద్వారాగా తెలిసి తెలియక ఎవరినైనా ఇబ్బంది పెట్టడం వల్ల కావచ్చు. ఇట్లా కావాలని చేయము. ఒక్కొక్కసారి ఏంటంటే తెలియకుండా మన ద్వారాగా ఎదుటివారు ఇబ్బంది పడతా ఉంటారు. అవి కూడా మనకేంటంటే వారి బాధ అనేది మనకి శాపం రూపంలో తగిలి మనం మానసికంగా నలిగిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కొన్ని మీరు ఇలాంటి దానాలు చేయటం వలన అలా తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు కానీ, కర్మలు కానీ, దోషాలు కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే చాలా వరకు కూడా పోతాయన్నమాట. అలాగే మీకేంటంటే కొత్త పరిచయాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఏదన్నా మీరు చేసేటటువంటి వృత్తిలో అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు, ఇట్లా ఏంటంటే ఏదన్నా ఫంక్షన్స్‌లో అవ్వచ్చు, కొత్త పరిచయాలు అనేది జరగటము, దానివల్ల మీకు ఏదో ఒక ఉపయోగం ఉండటం అనేది జరుగుతుందనమాట. అంటే నలుగురిలో కలిసిమెలిసి సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఏదన్నా శుభకార్యాల రూపంలో బయటికి వెళ్ళటం కానీ, ఇలాంటివి కొన్ని కొన్ని జరుగుతా ఉంటాయి. అలాగే కొంతమంది వివాహం లేట్ అయిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా వివాహ భాగ్యం అయితే ఉంది. సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం కూడా ఉంది. చాలా వరకి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారికి కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్ కానీ, ప్రమోషన్స్ రావటం కానీ జరుగుతాయన్నమాట. ఇంకా మీకేంటంటే విద్యార్థులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ చాలా వరకి కూడా అనుకూలంగా ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలు ఖచ్చితంగా వస్తాయండి జీవితంలో. ప్రతి మనిషికి కూడా సమస్యలనేవి ఉంటాయి. అవి లేకుండా ఎవ్వరూ ఉండరు. అవన్నీ కూడా ఖచ్చితంగా పోతాయి. మీరేంటంటే ధైర్యంగా నిలబడండి. ఎవ్వరిని నమ్మొద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఎవరినన్నా నమ్ముకోవటం వలన నష్టపోవటం తప్ప ఎటువంటి లాభము ఉండదు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. దైవాన్ని నమ్ముకోండి. అంతే. ఇక అంతకు మించి ఇక ఏది వద్దు. ఇక మీకు తిరుగు అనేది ఉండదనమాట. ఆర్థికంగా బాగుంటుంది. సమస్యలు తగ్గుతాయి. దిష్టి ప్రభావం కూడా మీ మీద కొంచెం ఉంటుంది. కొంచెం దిష్టి తీసేసుకుంటా ఉండండి. కొంచెం రాళ్ళ ఉప్పుతోటి, నల్ల ఆవాలతోటి ఇలా దిష్టి తీసేసుకోవటం వలన చాలా వరకు కూడా ఆ సమస్యలనేవి క్లియర్ అవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండండి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అనుబంధం పెరుగుతుంది. అర్థమైంది కదా ఈ 3 రోజులు మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతాయి. మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి.